వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే సోదరుడు ఇద్దరు అదృశ్యమైపోయారు. ఎవరు కిడ్నాప్ చేయలేదు, లేదా ఎవరు తీసుకుపోలేదు, పోలీసులు అరెస్ట్ చేయలేదు. కానీ కనిపించుట లేదు. మాచర్ల ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మొన్న ఏదైతే మొట్టమొదటి రోజున మాచర్ల ఎమ్మెల్యే వర్గం మీదన దాడులు జరిగినాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుంచి. ఎన్నికల రోజున సైలెంట్గా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజున 14వ తారీఖు స్వయంగా పిన్నెల్లి సోదరుడు 10 మందిని వేసుకుని, 10 మంది ఏంటి వందలాది మందిని తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అంతకు ముందు రోజు చేశారో వాళ్ళందరి మీద దాడులు, ఇళ్లలోకి దూరి ధ్వంసం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు సీరియస్గా స్పందిస్తున్నారు. 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని సిఈసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రత్యక్షంగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యే సోదరుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఆ ఉద్దేశంతో ఆయన అదృశ్యం అవడం అంటే ఒక ఎత్తు, కానీ ఆయనతో పాటుగా ఎమ్మెల్యే కూడా అదృశ్యం అవ్వడం అన్నటువంటిది సంచలనం అవుతుంది. కౌంటింగ్ అన్నటువంటిది అత్యంత కీలకం. రెడీ జూన్ 4వ తారీఖు. ఈ లోపుగా ఈ ఇద్దరు ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంది.